ఈ సృష్టిలో ప్రతిదీ చర్య ప్రతిచర్యల మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అందరూ ప్రస్తావించుకుంటున్న ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారమే ఫలితం ఇస్తుంది. సృష్టి కూడా ఆ రకంగానే జరుగుతుంది. న్యూటన్ 3వ సిద్ధాంతం ప్రకారం కూడా ఇది నిరూపితమైంది. మనం మన కోరికలు నెరవేరాలని దేవుణ్ణి ప్రార్థిస్తాము, కానీ ఆ కోరికలు నెరవేరాలని మనం స్పష్టంగా కోరుకోవాలి. అందుకే మన పూర్వీకులు కోరికలను స్పష్టంగా వ్యక్తపరచాలని శ్లోకాలను పఠించమని చెప్పారు. దేవుడు మన కోరికలు నెరవేర్చడానికి ఎన్నో దారులు ఉంటాయి, కానీ మనకు అందులో మంచి దారుల్లో కోరికలు నెరవేరడమే కావాలి. ఉదాహరణకు, ఒక మనిషి తన చుట్టూ ఎప్పుడూ డబ్బులు ఉండాలని కోరుకున్నాడు అనుకోండి, అతడు బ్యాంకులో ఉద్యోగిగా మారొచ్చు. తన చుట్టూ ఎప్పుడూ డబ్బులు ఉంటాయి, కానీ అతడు వాటిని వాడుకోలేడు. ఒకవేళ బరువు తగ్గాలనుకున్నారనుకోండి, జ్వరం వచ్చి బరువు తగ్గొచ్చు. ఖరీదైన కారులో తిరగాలనుకున్నారనుకోండి, డ్రైవర్ కావచ్చు. అందుకే అలా కాకూడదని శ్లోకాలను పఠిస్తే మనం కోరుకున్నది సక్రమంగా నెరవేరుతుంది. మనకు ఏం కావాలో స్పష్టంగా కోరుకోవాలి. అది మనకు తెలియనప్పుడు శ్లోకాలను పఠించడం ద్వారా వాటిని మనం పొందవచ్చు. కాబట్టి మనం రోజు శ్లోకాలను పఠించడం అలవాటు చేసుకుందాం. Thank you for watching this video. Please like, share and subscribe.